మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం మే నెల ద్వాదశ రాశుల్లోకి మాస ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్లకు ఈ మాసం ఎలా ఉందో చూద్దాం. ఈ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందంటే, గ్రహ సంచారం చూసుకుంటే రాశాధిపతి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు, 4వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో శని, 7వ ఇంట్లో రవి బుధులు, అష్టమ స్థానంలో గురు శుక్రులు, 10వ ఇంట్లో కేతు. 10వ ఇంట్లో కేతు ఏ రాశి వాళ్ళకు మంచిది కాదు, ఏది కానేడు. కేతు అంటే ఇక్కడ వృత్తి, ఏ పని కానేడు. వృత్తి అంటే పని, కర్మ అని అర్థం. ఏ పని కానేడు. ఏం కానిస్తాడంటే, దైవికంగా ఉన్న వాళ్ళకు, పీఠాల్లో ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకు, ఆలయాల దగ్గర షాపులు పెట్టుకునే వాళ్ళకు, సన్యాసత్వం తీసుకున్న వాళ్ళకు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు విరక్తి ఉన్నటువంటి వాళ్ళకు 10వ ఇంట్లో యోగిస్తాడు. లేదు 10వ ఇల్లు అంటే ఇక కర్మ కాబట్టి, కేతువు రాహు ఇద్దరు కూడా విదేశాలకు బలవంతులు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రదేశం దూరంగా వెళితే బతుకుతర కోసం అప్పుడు పనిచేస్తాడు. ఉన్న చోట ఉంటే సొంత ఊళ్ళో గ్రోత్ ఉండదు. అదేవిధంగా 4వ ఇంట్లో రాహు కూడా అంతే. అంటే గృహస్థానము, బంధువులు, తల్లి, సొంత ఊరు అని అర్థం. అక్కడ రాహు యోగించడు, సంబంధం లేని సమస్యలు తెస్తాడు. కాబట్టి ఇక్కడ మాతృ స్థానం కాబట్టి మరి తల్లికి దగ్గరగా ఉంటే కూడా ఏదో ఒక అన్కంఫర్ట్ ఇస్తాడు, ఒక గజిబిజి ఇస్తాడు. రాహు అంటేనే జిగ్జాగ్. అదేవిధంగా పంచమ శని, శనేశ్వరుడు పంచమలో ఉండకూడదు. పంచమ శని ఉన్నవాడి పంచన కూడా ఉండకూడదు ఒక మాట ఉంది. ఈ రాశికి శనేశ్వరుడు పాపగ్రహము. అదేవిధంగా బుధుడు అష్టమాధిపతి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా ఈ రాశికి మంచి వాళ్ళు కాదు. శుక్రుడు వ్యయాధిపతి, సప్తమాధిపతి. బుధుడు అష్టమాధిపతి, లాభాధిపతి. కాబట్టి ఇక్కడ రవి రాశిని చూడడం చాలా మంచిది. రవి రాశిని చూస్తున్నాడు కాబట్టి జీవకారకుడు కాబట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే ఎవరికి ఏమి చెప్పకూడదు, ఏదైనా చెప్తే జరగదు. ఇప్పుడున్న రాశి పంచమ శని కదా, పంచమ స్థానంలో స్థిర ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని పంచమంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తాడు, అంటే ధనాన్ని, కుటుంబాన్ని చూస్తాడు. శని వీళ్లకు చాలా పెద్ద శత్రువు. కుజుడు రాశి కాబట్టి 2వ స్థానం అంటే మాట. మీరు ఎవరికి ఏం చెప్పకూడదు, చెప్పకుండా ఉంటే బెటరు. జనరల్గానే వృశ్చిక రాశులు ఎవరికి ఏం చెప్పకూడదు, చెబితే జరగదు. వేరే వాళ్ళ బాధలు వినకూడదు. బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు చూడకూడదు. చూడడం వల్ల, వినడం వల్ల మీకు అది కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి బాగున్న గ్రహం ఏదైనా ఉంది అంటే ఈ రాశి వాళ్లకు కుజుడు రాశ్యాధిపతి. డైరెక్ట్గా రాశినే చూస్తాడు. ఎన్నన్నా ఉన్నాయి, మీకు నేనున్నాను అని ఉన్నాడు కుజుడు. కాబట్టి ఆ రాహుకేతుల యొక్క ప్రభావము, శని తర్వాత కుజుడు తర్వాత రవి, వీళ్ళిద్దరు బాగున్నారు. రవి కుజుడు బాగున్నారు, రాశిని చూస్తారు. 2 శుభగ్రహాలు రాశిని చూడడం అంటే అది ఇంకా ఫైనల్ విజేత మీరే. వృశ్చిక రాశులకు ఇదొక లక్ అని చెప్పొచ్చు. గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాశ్యాధిపతి దశమాధిపతి, ఎందుకంటే ద్వితీయాధిపతి కూడా అష్టమంలో ఉంటూ ఖర్చును ఎక్కువ సూచిస్తున్నాడు. కాబట్టి రవి కుజుల యొక్క బలం బాగుంది. సూర్య నమస్కారాలు అధికంగా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయడం వల్ల కూడా వీళ్ళకు ఈ వ్యతిరేక గ్రహ స్థితులను కూడా ఏం పనిచేయవు. కేతువు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు. విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య శివాలయాలకు వెళ్ళడం వల్ల. శివాలయానికి ఎందుకు వెళ్ళాలంటే రవిగ్రహానికి శక్తినిస్తున్నది. రుద్రుడే కాబట్టి, రుద్రుడే శివుడే కాబట్టి శివాలయానికి వెళ్ళే కొద్దికి మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసం ఉన్నాయి. మరి కుజుడు యాక్టివిటీగా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి, కేతు యాక్టివిటీగా ఉంటే వినాయకుడు, రవి యాక్టివిటీగా ఉంటే శివుడు అని చెప్పాను. అప్పుడు శివాలయం మీకు పవర్ బ్యాంక్. ఎంత ఎక్కువగా వెళ్తే మంచిది. 4 గంటల రాహు యోగించాలంటే దుర్గాదేవి, దుర్గతను దూరం చేస్తుంది కాబట్టి గ్రామదేవతను కూడా ఆరాధించవచ్చు. ఇంకేముంది, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు. శివాలయానికి మీరు వెళ్ళడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి మీరు
మీ వయసైన సంవత్సరంలో 2 నిమిషాలు శివాలయంలో స్పెండ్ చేయడం మంచిది. మరి ముఖ్యంగా మీరు శనివారం రోజు నల్లని బొగ్గులు, ఒక 4 బొగ్గులు నీటిలో, పారే నీటిలో వెళ్ళొచ్చు. పారే నీళ్ళు లేవంటే ఏదైనా మురికి కాలంలో కూడా పారేయచ్చు. పంచమ శని మంచిది కాదు. మీకు వశీకరణ తగ్గిపోతుంది. ఎందుకంటే అది వినోద స్థానం. 5వ స్థానం మన సంతోషాన్ని, వినోదాన్ని, కులదేవతను తెలియజేస్తుంది. కాబట్టి తీవ్రత తగ్గించడానికి బొగ్గులు నీళ్ళలో కలపచ్చు, లేదా నల్లని వస్త్రాన్ని ముక్కలు కత్తిరించి వక్రం చేసి నీళ్ళలో కలపచ్చు. అది చేయడం మంచిది. శనివారము తెల్లవారితో 6-7 శనిహోరలో ఒక గంట సేపు ఎవరితో మాట్లాడకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి శనిహోరలో మౌనంగా ఒక ఇంట్లో, ఒక రూమ్లో ఉండిపోండి. అంటే శనివారం ఏదో కొంత సంతోషాన్ని త్యాగం చేసినట్టు. ఆ శని యొక్క తీవ్రత, మనం ఏదో వినోద స్థానం అన్నాను కాబట్టి ఆ తీవ్రత మనం తగ్గించినట్లు అవుతుంది. కాబట్టి కేతు యొక్క తీవ్రత తగ్గాలంటే, కేతు అంటేనే కోడి అంటే కేతువు అని చెప్పాను నేను. జీవుల్లో మామూలుగా భద్రకరణము యొక్క జీవి కోడి. భద్రకరణంలో పుట్టిన కోడి తినద్దండి. కేతు గ్రహము కరణ గ్రహము కాబట్టి 10వ స్థానంలో కర్మస్థానం అన్నాడు కాబట్టి ఏ కర్మను చేయలేడు. కాబట్టి అందరూ ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో ఆధ్యాత్మికతలో ఉండరు కదా. సహజంగా అన్ని పనులు చేసుకున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యలు, వివాహాలు చేసుకున్న అంతా ఉంటారు. వాళ్ళంతా కూడా ఎందుకు సన్యాసులు కావాలి? మరి వాళ్ళకంతా కేతు ఉన్నాడు కదా. కాబట్టి కోడికి ఎర్ర బియ్యం వేయడం వల్ల, బ్రౌన్ రైస్ వేయడం వల్ల కేతు యొక్క తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా కేతు 10వ ఇంట్లో లేదా దుస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు తలనీలాలు తీసేయడం ద్వారా, సుబ్రహ్మణ్య ఆలయం కానీ వినాయక విఘ్నేశ్వరాలను కానీ తీసేయడం వల్ల 4 నెలలకు ఒకసారి కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే తల మీద ఉన్న వెంట్రుకలు కేతు గ్రహము. ఆడవాళ్ళు అయితే ఒక 3 కత్తెల వెంట్రుకలను ఇవ్వాలి. ఇలా చేస్తుంటే కేతు తాకడను తీసేయచ్చు. అది దశాభుక్తులు ఉన్నా కానీ, గోచారంలో వచ్చినా కానీ ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు రవి కుజుల బలం చాలా చక్కగా ఉంది. ధైర్యము, స్థైర్యము, అంతిమంగా విజయము మీదే అవుతుంది. మీకు ఇప్పుడు రవి రాశిని చూస్తాడు కాబట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా ప్రజ్వల అవకాశం ఉంది. ధైర్యంగా ముందుకు దూసుకెళ్తారు. చిన్న విషయానికి గట్టిగా పట్టుకొని తెగే వరకు లాగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. తమను తాము అర్పించుకుని ఇంకొకరిని కాపాడేటువంటి వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు అవుతారు. అందుకే ఈ రాశిలో ఆర్మీ, పోలీస్, డాక్టర్, వీళ్ళంతా సైంటిస్టులు, వీళ్ళంతా వస్తారు. వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేస్తూనే ఉంటారు. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్న పోలీసు, ప్రాణాలకు తెగించి బార్డర్లో చైనా వాళ్ళను, పాకిస్తాన్ వాళ్ళను ఎదుర్కొన్నటువంటి ఆర్మీ ఆఫీసరు, కుటుంబాన్ని మర్చిపోయేసి, సమాజాన్ని మర్చిపోయేసి, పరిశోధనలు చేసి తన సంతోషాన్ని కూడా పణంగా పెట్టి ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసినటువంటి ఒక శాస్త్రవేత్త, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని, బిడ్డని కాపాడిన ఒక డాక్టరు, వాళ్ళంతా వృశ్చిక రాశి వాళ్ళే. అంటే త్యాగరాజులు వీళ్ళు తమను తాము అర్పించుకుంటూనే ఉంటారు. వీళ్ళు డిసైడ్ అయితే తేలు కూడా, వృశ్చికం అంటే తేలు అండి. తేలు పిల్లల్ని కనగానే తాను చనిపోతుంది. పిల్లలు కన్న వెంటనే తేలు చనిపోతుంది. ఆ పిల్లలకు ఆహారం ఎక్కడ వెతుక్కోవాలో తెలియదు కాబట్టి తను పోయి ఆ పిల్లలను పెట్టిన తర్వాత ఆహారం తీయాలనే పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు తను తాను చంపుకునేస్తుంది. అప్పుడు ఆ పిల్లలే తల్లిని తింటాయి. తన పిల్లలకు తనే ఆహారం అవుతుంది. పిల్లల్ని పెద్దవైపోతాయి. ఆ తేలు ఆహారం పూర్తయి పిల్లలు పెద్దవైపోతాయి. అంటే ఆత్మత్యాగం చేసుకుని పిల్లల్ని కాపాడేటువంటి తత్వము వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అందుకే వీళ్ళు వేరే వాళ్ళ బాధలను వినకూడదు. వీళ్ళు రిసీవ్ చేసుకుని వీళ్ళు నెత్తికేసుకుంటారు. ఇక్కడ మీకు మాస ఫలితాల్లో భాగంగా నేను గోచార ఫలితాల్లో భాగంగా రాశి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాను. వృశ్చిక రాశి అంటే అంత ఆషామాష రాశి కాదు. శాస్త్రవేత్తలు పుట్టారు, ఆవిష్కరణలు పుట్టాయి, పరిశోధనలు పుట్టాయి, కొత్త విషయాలు ప్రపంచాన్ని వెలుగులోకి వస్తున్నాయంటే వృశ్చిక రాశే కారణం. అద్భుతమైన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. మరి వృశ్చిక రాశి అంటే హాస్పిటల్ సూచిస్తుంది. డాక్టర్లు ఉన్నారు అంటే వాళ్ళు వైద్యో నారాయణ హరైన అర్ధరాత్రి ఫోన్ చేసే పరిస్థితి గురించి మనల్ని కాపాడేది వాళ్ళే. వాళ్ళ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని మర్చిపోయేసి. కాబట్టి అంత గొప్ప రాశి. ఈ రాశిని కుజుడు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు. ఇంకా మీకు తిరుగులేదు. వ్యతిరేక పరిస్థితులు చెప్పాను, వాటి పరిష్కారం చెప్పాను, వాటి భయపడాల్సిన అవసరం లేదు. మాస ఫలితాలు ఇవంతా కూడా ఆసక్తి మేరకు, అందరూ చూస్తున్న ఒక ఆసక్తి మేరకు చెప్తున్నటువంటివే కానీ వ్యక్తిగత జాతకాలే గొప్పగా పనిచేస్తాయి.
నాకున్నటువంటి ఒక అభిలాషం ఏమంటే మాస ఫలితాల్లో భాగంగా ఆయా రాసుల యొక్క గొప్పతనాన్ని, ఆయా రాసులకు కొంత ధైర్యాన్ని, స్థైర్యాన్ని, కనువిపును కలిగించాలనేది నా యొక్క తపన తప్పితే ఇంకొకటి కాదు. కాబట్టి చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు ఏదో గ్రహం బాగాలేదంటే మీకేం భయపడడం అవసరం లేదు. తాత్కాలిక మేమంతా క్షణానికి గ్రహాలు తిరుగుతుంటే మారుతుంటాయి. ఇప్పుడు 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా అవన్నీ బాగాలేకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మొండిగా యాక్చువల్గా మీరు మొండి జాతకం అంటే రాసుల్లో మొండి రాసిది. కాబట్టి ఇవన్నీ మీరు అవగాహన చేసుకొని మరింత ముందుకు వెళ్తారని మరింత శుభ ఫలితాలు పొందుతాను ఆశిస్తున్నాను. శుభం.